అంటే ఒక్కొక్కడు జీవితంలో ఎంత తప్పు తాను చేసినా అవతలవాడు తప్పు చేశాడని బుకాయిస్తాడు తప్ప నేను తప్పు చేశానని అంగీకరించడు. అది చాలా ప్రమాదం, అత్యంత ప్రమాదం. నిజానికి జీవితంలో అభ్యున్నతి హేతు ఏమిటో తెలుసా? తాను దోషం చేస్తే క్షమించండి అని ఒక్క మాట నిండు మనసుతో అనగలగాలి. అయ్యా నన్ను క్షమించండి, నిజమే నేను పొరపాటు చేశాను అన్నారనుకోండి, దానికి పట్టు కూర్చుంటే అవతల వాడంత మూర్ఖుడు లోకంలో ఉండడు. క్షమించండి అని ఒక మాట అంటే వదిలిపెట్టేయాలంతే. ఆ మాట అనడం మానేసి తాను చేసింది తప్పు కాదు ఒప్పని బుకాయించడానికి అవతల వాళ్ళు కూడా తప్పులు చేశారని ప్రయత్నం చేశాడనుకోండి, ఇక వాడిని మార్చడం ఎవరికి సాధ్యం కాదు. ఎందుకని అంటే ఆయన ప్రయత్నం అంతా ఏమిటంటే తను చేసిన తప్పే అని తన మనసులో తెలిసినా అది తప్పు కాదు ఒప్పని బుకాయించడానికి ప్రయత్నం